హాయ్, హలో. మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు గాని, క్వెషన్స్ చేసేటప్పుడు గాని, మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. కెన్ అనేది యూజ్ చేస్తాం. మే అనేది యూజ్ చేస్తాం. సో, అసలు వీటిలో ఏది కరెక్టు, ఏది రాంగు, ఏదెక్కడ యూజ్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి సందేహం ఉంటుంది. సో, ఈ వీడియో ద్వారా మీకు ఆ సందేహం అనేది నేను క్లియర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. షల్ ఐ గో నౌ అంటే నేనిప్పుడు వెళ్ళనా? కెన్ ఐ గో నౌ అంటే నేను వెళ్ళొచ్చా? మే ఐ గో నౌ ఇప్పుడు నేను వెళ్ళగలనా? సో, ఇక్కడ చూసారు కదా! 3 మీకు ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ వీటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే షెల్ అనేది ఎప్పుడైనా సరే ఫార్మల్‌గా యూజ్ చేస్తారు. అంటే కొంచెం రెస్పెక్టివ్ వేలో. కెన్ అనేది క్యాజువల్. క్యాజువల్ అంటే మన ఫ్రెండ్స్‌తో గాని, నార్మల్ కన్వర్జేషన్స్‌లో గాని కెన్ అనేది మనం యూజ్ చేస్తాం. అదే విధంగా మే అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే చాలా పొలైట్ వేలో మనం చాలా గౌరవంతో ఎవరైనా మన రిక్వెస్ట్ అడగాలంటే అప్పుడు మనం మే అనేది మనం ఉపయోగించాలి. సో, మీకు ఇంకా ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే ఒక 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి మన ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు లింక్ అనేది దొరకకపోతే పైన కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో థట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. షల్ వి ఈట్ డిన్నర్ ఎర్లీ మనం త్వరగా భోజనం చేద్దామా అని చెప్పేసి అంటే ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది షల్ అంటే. కెన్ ఐ ఈట్ దిస్ కేక్ నేను ఈ కేక్ తినవచ్చా? కెన్ అంటే మన యొక్క శక్తిని తెలియజేస్తుంది. నేను తినగలనా? తినలేనా? అంటే మన యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది. మే వి ఈట్ ఇన్ ద లివింగ్ రూమ్ సో మన లివింగ్ రూమ్‌లో తినగలమా? అంటే మే అంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా, పొలైట్‌గా మనం ఎవరినైనా అడుగుతున్నప్పుడు మే అనేది మనం యూజ్ చేయాలి. సో, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షల్ ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయనా? కెన్ యూ హెల్ప్ మీ నీవు నాకు సహాయం చేయగలవా? మే ఐ హెల్ప్ విత్ ద క్లీనింగ్ నీకు శుభ్రం చేయడంలో నేను నీకు సహాయం చేయనా? అని జెప్పేసి. సో, అలాగే షల్ వి రీడ్ టుగెదర్ మనం కలిసి చదువుదామా? కెన్ ఐ రీడ్ దిస్ బుక్ నేను ఈ బుక్ చదవవచ్చా? చదవగలనా? మే ఐ రీడ్ ఎలౌడ్ నేను గట్టిగా చదవవచ్చా? షల్ ఐ కాల్ హిమ్ నౌ నేను అతనికి ఇప్పుడే ఫోన్ చేయనా? కెన్ యూ కాల్ యువర్ మామ్ నీవు మీ అమ్మకి ఫోన్ చేయగలవా? మే ఐ కాల్ ఎ టాక్సీ నేను ఒక టాక్సీకి కాల్ చేయనా? షల్ వి డ్రైవ్ దేర్ మనం ఆ కారులో అక్కడికి వెళ్దామా? కెన్ ఐ డ్రైవ్ ద కార్ నేను నీ కార్ నడపగలనా? మే ఐ డ్రైవ్ ద కార్ నేను కార్ నడపవచ్చా? అనే రెస్పెక్ట్‌ఫుల్ వేలో మనం అడుగుతున్నాం. షల్ వి ప్లే ఎ గేమ్ మనం ఒక ఆట ఆడదామా? కెన్ వి ప్లే ఔట్‌సైడ్ మనం బయట ఆడవచ్చా? మే ఐ ప్లే ఆన్ యువర్ ఫోన్ సో నేను నీ ఫోన్‌లో ఆడగలనా? షల్ ఐ స్పీక్ టు ద మేనేజర్ నేను మీ మేనేజర్‌తో మాట్లాడవచ్చా? కెన్ యూ స్పీక్ లౌడర్ నీవు బాగా గట్టిగా మాట్లాడగలవా? మే ఐ స్పీక్ నౌ నేనిప్పుడు మాట్లాడవచ్చా? షల్ ఐ ఓపెన్ ద విండో నేను కిటికీ తీయనా? కెన్ యూ ఓపెన్ ద డోర్ నీవు తలుపు తీయగలవా? మే ఐ ఓపెన్ మై గిఫ్ట్ నేను నా బహుమతి తెరవనా? షల్ వి రైట్ ఎ లెటర్ మనం ఒక ఉత్తరం రాద్దామా? కెన్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్ నేను ఈ బోర్డుపై రాయొచ్చా? మే ఐ రైట్ ఇన్ పెన్ నేను పెన్‌తో రాయగలనా? సో, మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే ఒక్కొక్క 10 ఎగ్జాంపుల్స్ అనేది నేను ఇచ్చాను. షల్ మీద, కెన్ మీద, మే మీద వాటిని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. షల్ వి గో ఫర్ ఎ వాక్ మనం వాకింగ్‌కి వెళ్దామా? షల్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్ నేను నీ హోంవర్క్‌లో సహాయం చేయనా? షల్ వి ఈట్ డిన్నర్ నౌ మనం ఇప్పుడే భోంచేద్దామా? షల్ ఐ రీడ్ దిస్ చాప్టర్ అలౌడ్ ఈ అధ్యాయాన్ని నేను కొంచెం గట్టిగా చదవనా? షల్ ఐ కాల్ యువర్ ఫ్రెండ్ ఫర్ యూ సో నేను నీ స్నేహితుడికి కాల్ చేయనా నీకోసం? షల్ వి డ్రైవ్ టుగెదర్ టు ద ఈవెంట్ మనం ఈ ఈవెంట్‌కి కలిసి కారులో వెళ్దామా? షల్ వి ప్లే చెస్ టునైట్ మనం ఈ రాత్రి చెస్ ఆడదామా? షల్ ఐ స్పీక్ టు ద టీచర్ అబౌట్ ఇట్ దాని గురించి నేను టీచర్‌తో మాట్లాడనా? షల్ ఐ ఓపెన్ ద విండో ఫర్ సమ్ ఫ్రెష్ ఎయిర్ కొంత ఫ్రెష్ ఎయిర్ కోసం నేను కిటికీని తీయనా? షల్ వి రైట్ ద ఎగ్జామ్ మనం పరీక్ష రాద్దామా? సో, ఇప్పుడు కెన్ మీద చూద్దాం. కెన్ వి గో ఔట్‌సైడ్ ఫర్ ఎ బిట్ ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళొచ్చా దయచేసి? కెన్ ఐ హెల్ప్ యూ క్యారీ దోస్ బ్యాగ్స్ ఆ బ్యాగ్‌లు మోయటంలో నేను నీకు సహాయం చేయవచ్చా? కెన్ వి ఈట్ ఇన్ ద గార్డెన్ టుడే సో, ఈరోజు మనం గార్డెన్‌లో తిందామా? కెన్ ఐ రీడ్ యువర్ లెటర్ నేను నీ లేఖను చదవచ్చా? కెన్ యూ కాల్ మీ లేటర్ టునైట్ నీవు ఈ రాత్రి తర్వాత నాకు ఫోన్ చేయగలవా? కెన్ ఐ డ్రైవ్ ద కార్ టు ద స్కూల్ టుడే నేను ఈరోజు కారు నడిపి స్కూల్‌కి వెళ్ళొచ్చు. కెన్ వి ప్లే వన్ మోర్ గేమ్ మనం ఇంకొక ఆట ఆడొచ్చా? కెన్ ఐ స్పీక్ టు యువర్ మేనేజర్ ప్లీజ్ నేను మీ మేనేజర్‌తో మాట్లాడొచ్చా దయచేసి? కెన్ యూ ఓపెన్ ద డోర్ ఫర్ మీ నా కోసం నీవు తలుపు తీయగలవా? కెన్ ఐ రైట్ మై నేమ్ ఆన్ ద లిస్ట్ ఆ జాబితాలో నా పేరు రాయవచ్చా? ఇప్పుడు లాస్ట్ మనం మే అనేది చూద్దాం. మే అనేది చాలా రెస్పెక్ట్‌ఫుల్ వేలో చాలా పొలైట్‌గా మనం ఎవరినైనా సరే గౌరవంగా రిక్వెస్ట్ అడగాలంటే మే అనేది మనం ఉపయోగించాలి.
మే ఐ గో టు ద రెస్ట్ రూమ్ ప్లీజ్. దయచేసి నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా? మే ఐ హెల్ప్ యూ టు ఫైండ్ యువర్ సీట్. మీ సీటు కనిపెట్టడంలో నేను సహాయం చేయగలనా? మే ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ రీడ్ దిస్ బుక్ డ్యూరింగ్ బ్రేక్. నేను బ్రేక్ సమయంలో ఈ బుక్ అనేది చదవచ్చా? మే ఐ కాల్ యూ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం నీకు ఫోన్ చేయవచ్చా? మే ఐ యూస్ యువర్ ఫోన్. నేను నీ ఫోన్ ఉపయోగించవచ్చా? మే ఐ ప్లే ద పియానో ఫర్ ఎ మూమెంట్. కొద్దిసేపు మీ పియానో నేను ప్లే చేయొచ్చా? మే ఐ స్పీక్ విత్ యూ సూపర్వైజర్. మీ సూపర్వైజర్తో నేను మాట్లాడవచ్చా? మే ఐ ఓపెన్ దిస్ గిఫ్ట్ నౌ. నేను ఈ బహుమతి ఇప్పుడే తెరవచ్చా? మే ఐ రైట్ ఆన్ ద వైట్ బోర్డ్. నేను ఈ వైట్ బోర్డ్ పై రాయవచ్చా? సో ఈ విధంగా మనం షల్, కెన్ అండ్ మే అనేది ఉపయోగిస్తాం. జనరల్గా షల్ అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది, నేను చేయవచ్చా అని చెప్పేసి. కెన్ అనేది మన యొక్క ఎబిలిటీని, అంటే మన యొక్క శక్తిని ఇండికేట్ చేస్తుంది, నేను చేయగలనా లేదా అని చెప్పేసి. అదేవిధంగా మే అనేది చాలా పొలైట్ రెస్పెక్ట్ఫుల్ వేలో ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేయడానికి మే అనేది మనం ఉపయోగిస్తాం. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను వాటి మీద ప్రత్యేకంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.